ఇక మనతో మాట్లాడడానికి విశ్రాంత వైమానిక అధికారి పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఆపరేషన్ సింధూర్తో భారత్ అనుకున్న లక్ష్యాలన్నీ సాధించిందని భావించవచ్చా? ఆపరేషన్ సింధూర్ మే 7వ తారీఖు మొదలెట్టి అర్ధాంతంగా 3 రోజులకే ముగించడం వల్ల భారతీయుల్లో చాలా అసంతృప్తి కలిగించిన మాట ఒక అంతు వాస్తవమే. కానీ నిన్న సాయంత్రం సంయుక్తంగా జరిగినటువంటి DGMOs ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎవరైతే కండక్ట్ చేస్తారో మీటింగ్ లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు, DGMO ఎయిర్, అలాగే లెఫ్టినెంట్ జనరల్ విజయ్ గాయల్, DGMO ఆర్మీ ఆపరేషన్స్, అలాగే వైస్ అడ్మిరల్ ప్రమోద్, DGMO నేవల్ ఆపరేషన్స్, ఈ ముగ్గురు సంయుక్తంగా కండక్ట్ చేసినటువంటి నిన్న సాయంత్రం బ్రీఫింగ్ లో మా లక్ష్యాలన్నింటినీ మనం ఛేదించాము. మా పైలట్లు అందరూ క్షేమంగా తిరిగి వచ్చారు. అట్లాగే భారత సైన్యము, ఎయిర్ ఫోర్స్ నుంచి ఓన్లీ 5 మాత్రమే వీరమరణం పొందారు. అటువైపు మాత్రం చాలా మంది బాడీస్ ఉన్నాయి. మేము వాటిని కౌంట్ చేయలేదు. మా ఎయిమ్ ఏంటంటే వాటిని డిస్ట్రాయ్ చేయడం వరకే. వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనే క్వశ్చన్ కి ఆయన చాలా మంది చనిపోయారు, కానీ బాడీస్ ని కౌంట్ చేయడం మా పని కాదు. మేము టార్గెట్స్ ని డిస్ట్రాయ్ చేయడం వరకే మా పని. అది మేము సమర్థవంతంగా చేసి తిరిగి వచ్చాము అని చెప్పారు. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అర్ధాంతంగా ముగించడానికి ఏదైనా ఒక బలమైన కారణం ఉంటుందని అందరూ విశ్లేషకులు భావిస్తున్నారండి. ఎందుకంటే మనం అనుకోకుండా ఒక్కసారిగా ఆపటానికి 1-2 బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు. అట్లో ఏదైతే మనం ఊహిస్తున్నామో, పాకిస్తాన్ అనేది ఒక రోగ్ స్టేట్ అండి. దాని దగ్గర దాదాపు 200 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఆ 200 న్యూక్లియర్ వార్ హెడ్స్ ని అది తన విమాన స్థావరాలకు దగ్గరలో అండర్ గ్రౌండ్ బంకర్స్ లో నిల్వ చేస్తుందండి. అలాగే మనము అటు యొక్క 9 నుంచి 11 ఎయిర్ బేస్ లో మొత్తాన్ని మనము దాడి చేశాము. మన మిజైల్స్ ద్వారాను, తర్వాత మన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా పంపిన మిజైల్స్ ద్వారాను. ఆ దాడిలో ఒకవేళ ఏమైనా అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టినటువంటి న్యూక్లియర్ వెపన్స్ కి ఏమైనా నష్టం జరిగి ఉంటుందని ఊహిస్తున్నారు. అదైతే ఇప్పుడు 2 వైపుల నుంచి, పాకిస్తాన్ నుంచి కానీ మన భారతదేశం నుంచి కానీ ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. కానీ విశ్లేషకులు ఏమి ఊహిస్తున్నారంటే, పొరపాటున ఏదైనా మన మిజైల్స్ కానీ పడి ఏమైనా డ్యామేజ్ జరిగి ఉండి దానివల్ల ఈ విధమైనటువంటి కాల్పులు ఏమైనా అర్ధాంతంగా జరగడానికి అవకాశం ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఈ ఊహలన్నిటికీ త్వరలోనే సమాధానం వస్తుందండి. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర నిజంగానే అది రోగ్ స్టేట్ కాబట్టి 200 మిజైల్స్ పైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అవన్నీ మన మెయిన్ గా సర్గోదా, మన పాకిస్తాన్ కి వెన్నెముక లాంటి వాయు బేస్ ఒకటి ఉందండి. దాని పేరే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సర్గోదా. దాని దగ్గరలోనే ఒక హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆ హిల్స్ దగ్గర కూడా అండర్ గ్రౌండ్ లో న్యూక్లియర్ మిజైల్స్ పెట్టినట్టు తెలియవస్తుంది. కాకపోతే ఆ వివరాలు మనతో వాళ్ళు పంచుకోలేదు. ఎందుకంటే ప్రతి దేశము న్యూక్లియర్ దేశము, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ స్థావరాలు అటైతే ఎక్కడైతే వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టారో అవన్నీ ఇచ్చిపుచ్చుకుంటాయండి. ఇచ్చిపుచ్చుకున్నప్పుడే మనం వాటి మీద యుద్ధ సమయంలో వాటి మీద మనం దాడి చేయకుండా ఉంటాము. కానీ ఈ విషయంలో మనకి ఈ సర్గోదా దగ్గరలో ఉన్నటువంటి న్యూక్లియర్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళు అంటున్నారో దాని గురించి మనకేం తెలియదండి. అక్కడ ఏమన్నా పొరపాటున పడి ఉందని అందరూ ఊహిస్తున్నారు. అది ఏమవుతుందో మనం వేచి చూడాలి. అయితే అనుకున్న లక్ష్యాలు సాధించినప్పటికీ ఇంకా ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఇంకా పూర్తి లక్ష్యాలు ఏంటి? అంటే మనం ముఖ్యంగా మన ప్రధానమంత్రి, తర్వాత మన రక్షణ మంత్రి, అలాగే మన ముగ్గురు DGMOs క్లియర్ గా చెప్పింది ఏంటంటే, మన ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్, వాళ్ళ బేసెస్, టెర్రరిస్టులు వాళ్ళే మన ప్రధానమైన లక్షణం. మన మిలిటరీ బేసెస్ కానీ ప్రజలు కానీ కాదన్నారండి. కాకపోతే పాకిస్తాన్ దుర్మార్గంగా మన ఎయిర్ బేసెస్ అయినటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అవంతిపూర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ శ్రీనగర్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉదంపూర్ లో స్టేషన్ మెడికేర్ సెంటర్స్ అంటే మినీ హాస్పిటల్స్ అన్నమాట. వాటిని, తర్వాత ఎయిర్ ఫోర్స్ స్కూల్ ని దాడి చేసినాయండి ఈ 3 చోట్ల. దానికి ప్రత్యేకంగా మనము వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ మీద మనం ప్రతి దాడి చేయడం అనేది జరిగింది 9-10 తారీఖుల్లో. ఆ టైంలో మనం ఛేదించిన గొప్ప రావల్పిండి దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఇస్లామాబాద్ పక్కన ఉన్నటువంటి నూర్ ఖాన్ అనే బేస్ అండి. అది చాలా క్రిటికల్ నేరో సెంటర్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నమాట, లాజిస్టిక్స్ సపోర్ట్ కి. ఆ బేస్ ని మనం ధ్వంసం చేశాము. అలాగే సర్గోదాని ధ్వంసం చేశాము, రఫీకి ఎయిర్ బేస్ ని ధ్వంసం చేశాము, అలాగే రహీమియార్ ఖాన్ ని, సుకూర్ ని, ఇట్లాంటి వాళ్ళ యొక్క మెయిన్ పాకిస్తాన్ మీరు చూసుకుంటే పైనుంచి కిందకి 1800 కిలోమీటర్లు అండి, వెడల్పు 1000 కిలోమీటర్స్ మాత్రమే. ఆ చిన్న ప్రాంతంలో వాళ్ళవన్నీ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ ఎయిర్ బేసెస్, తర్వాత న్యూక్లియర్ బేసెస్.
తర్వాత ఆర్మీ ఇన్స్టిట్యూషన్స్ మన బార్డర్ నుంచి చాలా దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు మీరు సర్గోదా చూసుకుంటే 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం పొరపాటున మనం వాళ్ళ న్యూక్లియర్ స్టేషన్ మీద మనం దాడి చేస్తే అది వాళ్ళకే కాకుండా మనకు కూడా నష్టం కలిగించవచ్చు. ఎందుకంటే 200 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి, కొన్ని బేస్లు అయితే 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి ఎయిర్ బేసెస్. సో మనం ఇంత దగ్గరగా ఉండటం వల్ల కొలిటరల్ డ్యామేజ్ జరిగి మనం పొరపాటున మనం చేసిన దాంట్లో వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ మీద కానీ ఏదైనా పొరపాటున మనం ఏదైనా పడితే మనకి ఇద్దరికీ నష్టం ఉంటుందండి. ఇవన్నీ వాళ్ళు మనతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా దేశం న్యూక్లియర్ దేశం ఉందంటే వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ గురించి మనకి అన్ని దేశాలు పంచుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ వార్ ఎస్పెషల్లీ మన చుట్టూ ఉన్న దేశాలతో వాళ్ళు పంచుకోవాలి వివరాలన్నింటినీ. అప్పుడు మనం జాగ్రత్తగా వాటి మీద మనం దాడి చేయమన్నమాట. దాడి చేస్తే అది వాళ్ళకి నష్టమే, మనకి నష్టమే, ప్రపంచానికి నష్టమే. మీరు చూడండి, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత హిరోషిమా నాగసాకి తర్వాత ఇప్పటివరకు ఎక్కడ కూడా న్యూక్లియర్ అటాక్ జరగలేదు. అదే మనం బ్లాంకెట్ గా మనం వెళ్లి పాకిస్తాన్ ని పూర్తిగా ధ్వంసం చేస్తే అవి కూడా 10-15 ప్లేసెస్ లో తన న్యూక్లియర్ వారియర్స్ దాచిపెట్టిందండి. పొరపాటున కానీ అవి హిట్ అయి పేలితే అది వాళ్ళకి పాకిస్తాన్ కాకుండా మనకి ప్రపంచానికి కూడా పెద్ద నష్టం జరుగుతుందండి. ఈ యుద్ధాన్ని మనం చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. మనం అందరూ అనుకుంటున్నారు ఏదో వెళ్ళిపోయి మనం పాకిస్తాన్ ని ధ్వంసం చేస్తుంటే బాగుండేది, ఈ మధ్యలో ఆపారు అంటున్నారు. ఇది కాదని సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఒక విషయం చూడండి, అమెరికా ఇరాక్ వారు 8 సంవత్సరాలు జరిగిందండి. ఆ 8 సంవత్సరాల్లో ఇరాక్ న్యూక్లియర్ కంట్రీ కాదండి. అమెరికా మొత్తం ఖర్చు పెట్టిన వాళ్ళ ఖర్చు ఎంత అంటే $2 ట్రిలియన్ అంటే 180 లక్షల కోట్లు. 8 సంవత్సరాలు యుద్ధం చేసింది అమెరికా. ఎవరితోటి? నాన్ న్యూక్లియర్ స్టేట్ అనేటువంటి ఇరాక్ తోటి. అలాగే మీరు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వార్ చూశారనుకోండి, 2001లో మొదలై 2021లో అంతమైందండి. అంటే 20 సంవత్సరాలు ఒక అగ్రదేశమైన అమెరికా, 35 కోట్ల జనాభా ఉన్న అమెరికా, 4.5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీద 21 సంవత్సరాలు, ఆఫ్ఘనిస్తాన్ కూడా నాన్ న్యూక్లియర్ స్టేట్ అంటే 21 సంవత్సరాలు యుద్ధం చేసి $2.3 ట్రిలియన్ ఖర్చు పెట్టిందండి. అంటే మన ఇండియన్ రూపీస్ లో 200 లక్షల కోట్లు. 200 లక్షల కోట్లు అమెరికా నీటిపాలు చేసుకుందండి ఆఫ్ఘనిస్తాన్ తో పోరాడి. ఎందుకండి ఆఫ్ఘనిస్తాన్ తో వాళ్ళ ఉద్దేశం ఏంటి? టెర్రరిస్టుల్ని అంతమందించడానికి. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ అక్కడ ఉన్నటువంటి తొర్రా బొర్రా కేవ్స్ లో దాక్కున్నాడు కాబట్టి ఆ తొర్రా బొర్రా కేవ్స్ నుంచి అతన్ని వేటాడటం కోసం అమెరికా యుద్ధం ప్రారంభించి 200 లక్షల కోట్లు ఖర్చు చేసుకుంది. అది కూడా న్యూక్లియర్ స్టేట్ కాదు. కాబట్టి మనం యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ మన శత్రు దేశము, న్యూక్లియర్ స్టేట్. దాని దగ్గర దాదాపు 200 అంటున్నారు, కొంతమంది 300 వార్ హెడ్స్ ఉన్నాయి అంటున్నారు. అవన్నీ వేరే ప్లేసెస్ లో ఉన్నాయండి. మనం యుద్ధం చేసేటప్పుడు మన ఎస్కలేషన్ ల్యాడర్ అని ఒకటి ఉంటుందండి. వాళ్ళు ఎంత చేశారు, మనం ఏ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. అలా మనం గుడ్డిగా వెళ్ళి మనం అమెరికాని బ్లాంకెట్ బాంబింగ్ చేసామంటే అక్కడ ఉన్నటువంటి 200 న్యూక్లియర్ వార్ హెడ్స్ పేలి వాళ్ళకే కాకుండా మన ఎంతైనా ఉత్తర భారతదేశం మొత్తానికి కూడా ఆ న్యూక్లియర్ హీటు పైలి మనం కూడా నాశనం అయిపోతామండి. కాబట్టి ప్రపంచ శాంతిని కోరుకునే మన విశ్వగురైన భారత్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందండి. ఇప్పుడు మనము ఈ టాక్స్ లో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఎక్కడెక్కడైతే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ దాచిపెట్టారు, లేకపోతే అవి మనం దాడి చేస్తే అవి మన మీద కూడా రావచ్చు, మనకు కూడా. కాబట్టి ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడుకుంటాము. అలాగే మనం ఇంకా ముఖ్యంగా మనము వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన టెర్రరిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, మనం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ధ్వంసం చేయగలిగాము. అలాగే వాళ్ళ దగ్గర ఉంటే ముఖ్యమైన లీడర్స్ హఫీజ్ సయీద్ ఉన్నాడు, అలాగే మసూద్ అజర్ ఉన్నాడు, మన దావూద్ ఇబ్రహీం కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని కూడా మన నాయకులు అడగొచ్చండి. అలాగే మన ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే వాళ్ళ దగ్గర ఉందో, మన హరీష్ సింగ్ గారు మనకు ఇచ్చినటువంటి కాశ్మీర్, అది మనకి చెందవలసిన కాశ్మీర్ వాళ్ళ దగ్గర ఉందో అది కూడా మనం అడుగుతామండి. ఇట్లాంటివన్నీ కూడా అడగొచ్చు. కాబట్టి మన జరిగే మీటింగ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అండి. ఇది అందరికీ అంటే స్ట్రాటజిక్ ఇష్యూస్ కాబట్టి చాలా విషయాలు మనకి ముందుగా చెప్పరు. కానీ మనం చేసిన దాడి పాకిస్తాన్ మీద చాలా విషయాలు నేర్చుకున్నామండి. మన యొక్క భారత్ ఏవైతే నిర్మించిందో మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ డిఆర్డిఓ సహకారంతో D4 అంటారండి దాన్ని. D4 అంటే డ్రోన్ డిటెక్షన్, డిటర్ అండ్ డిస్ట్రాయ్. ఇదండి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ అండి. ఇది ఒక మినీ ఐరన్ డ్రోన్ లాంటిది. ఇట్లాంటి దాన్ని మనము సక్సెస్ఫుల్ గా అన్ని మిలిటరీ బేస్ లోనూ మనం ఉపయోగించగలిగాము. దీనికి 2 రకాల లక్షణాలు ఉన్నాయండి. ఒకటేమో సాఫ్ట్ కిల్, ఇంకోటి హార్డ్ కిల్. సాఫ్ట్ కిల్ అంటే ఇది ఒక చిన్న వెహికల్ లో ఉంటుందండి, మన లారీ కంటే సగం సైజు ఉన్న వెహికల్ లో. అది ఏం చేస్తుందంటే ఏదైనా డ్రోన్స్ కానీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, UAV అంటారు, ఇట్లాంటివి పాకిస్తాన్ కనీసం 400 నుంచి 500 వరకు వాడిందని మన విశ్లేషకులు చెప్పారు.
వీటన్నిటిని అది సాఫ్ట్ కిల్ ద్వారాను హార్డ్ కిల్ ద్వారాను మన బేస్ చేరే ముందే డిస్ట్రాయ్ చేయగలదండి. ఈ D4 అనే మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ మనం డిప్లాయ్ చేసుకున్నాము. ఇది DRDO BEL సహకారంతో మనం పొందామండి. ఇవి చాలా మన దగ్గర ఇది బాగా పనిచేసింది. కాబట్టి మనం 95% మిజైల్స్ ని మనం బార్డర్ దగ్గరలోనే కూల్చివేయగలిగాము. కొన్ని మాత్రమే కొన్ని స్టేషన్స్ లో అవి చొరబడగలిగినాయి. అవి కూడా 2-3 స్టేషన్లోనే అవంతిపూర్, శ్రీనగర్ అండ్ ఉదంపూర్ చెప్పినట్టుగానే స్కూలు, తర్వాత స్టేషన్ మెడికల్ సెంటర్ మీద దాడి చేయగలిగినాయి. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి 2 వ్యవస్థలు అండి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లో ఉన్న ముఖ్యమైన వ్యవస్థలు, ఒకటి D4 అండ్ సమర్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ అండి. అది కూడా ప్రత్యేకంగా పనిచేసి ఈ లో ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేయగలరు. వీటిలో ఒక ముఖ్యమైన సాఫ్ట్ కిల్ కెపాసిటీ ఏంటంటే డ్రోన్స్ అన్ని కూడా అవి రేడియో ఫ్రీక్వెన్సీ తోటి, శాటిలైట్ నావిగేషన్ తోటి, GPS సిస్టమ్ తోటి ప్రయాణిస్తాయండి వాళ్ళు పెట్టిన టార్గెట్స్ కోసం. మనం వీటిలో ఉన్నటువంటి కౌంటర్ మెజర్స్ అన్నమాట, ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ లాగా వాటిని నిర్వీర్యం చేస్తామండి. ఇది GPS ని, తర్వాత నేషనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ని, తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీని, ఈ మూడింటిని న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఆ డ్రోన్ కి అది ఎటర్నల్ తెలియదండి. అట్లాంటి మనం టెక్నాలజీ కూడా మనం బాగా ఉపయోగించగలిగాము. ఇది ప్రత్యేకంగా మొట్టమొదటిసారి ఈ యుద్ధంలో మనం ఈ విధమైన టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్స్ ని సాఫ్ట్ కిల్ ద్వారా, అంటే దాన్ని మనం కొట్టకుండానే దాని యొక్క కమ్యూనికేషన్ సిస్టాన్ని, నావిగేషన్ సిస్టాన్ని మొత్తం GPS తర్వాత శాటిలైట్ నావిగేషన్ సిస్టాన్ని మనం నిర్వీర్యం చేయగలిగామండి. ఆ విధంగానే మనం సాఫ్ట్ కిల్ ద్వారా చాలా డ్రోన్స్ ని మనం పట్టగలము. అలాగే హార్డ్ కిల్ ద్వారా కూడా మనము డ్రోన్స్ ని మనము డిస్ట్రాయ్ చేయగలిగామండి. ఈ విధమైన టెక్నాలజీని ప్రత్యేకంగా మొట్టమొదటిసారి మనం ఉపయోగించామండి. మనం చాలా పటిష్టమైన చేతుల్లో ఉన్నామండి. గత 10 సంవత్సరాల నుంచి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల ద్వారా తర్వాత మనము చాలా వ్యవస్థలు నిర్మించుకోగలిగాము. DRDO, BEL, అలాగే మన రక్షణ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు చాలా అండి. మీకు తెలియని కూడా తెలియదు, మన హైదరాబాద్, బెంగళూరులో ఎన్నో రకాల సంస్థలు మనకి డ్రోన్స్, యాంటీ డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ సమకూర్చినాయి అండి. ఇవన్నీ ఓపెన్ డొమైన్ లో చాలా మందికి తెలియదు. కానీ మన ఈ 10-12 సంవత్సరాల్లో మనం ఎంత ఏ స్థాయికి ఎదిగామంటే మన దగ్గర బ్రహ్మోస్ మిజైల్స్ ని ఇతర దేశం వాళ్ళు కొంటున్నారు. మనం కొంతమందికి ఫిలిప్స్ ఆ కంట్రీస్ మనం బ్రహ్మోస్ ని ఇచ్చాము. అలాగే ఫ్రాన్స్ కూడా మన దగ్గర కొన్ని మిజైల్స్ కొట్టడానికి సిద్ధపడింది ఈ మధ్యనే. కాబట్టి మనము చాలా ముందుకు వెళ్తున్నాము. ప్రజలంతా ధైర్యంగా ఉండొచ్చండి. మనము ఇది యుద్ధాన్ని ఆపింది ఎందుకంటే ఒక రీజన్ అయి ఉండొచ్చు, ఇది ఊహిస్తున్నాము. అక్కడ వాళ్ళ దగ్గర చాలా చోట్ల న్యూక్లియర్ బాంబ్స్ దాచిపెట్టి ఉంచారు. అవి కానీ పొరపాటున ఏమైనా అవుతుందని మనము జాగ్రత్తగా తీసుకొని ఉండొచ్చు నేను భావిస్తున్నానండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన శక్తి సామర్థ్యాలు, అంటే భారత సైనిక సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలిసాయని అనుకోవచ్చా? మనము ప్రపంచంలో లీడర్లో 4వ స్థానంలో ఉన్నామండి. మనం మొట్టమొదటి స్థానంలో అమెరికా ఉంది, ఆ తర్వాత 2వ స్థానంలో రష్యా ఉంది, 3వ స్థానంలో చైనా ఉంది, 4వ స్థానంలో ఇండియా అండి. కాబట్టి మనము పాకిస్తాన్ తో పోల్చుకుంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. కాబట్టి మనము ప్రస్తుతం ఎకనామికల్ కూడా మనము జపాన్ ని తోసి ఈ మధ్యనే 4-5 రోజుల క్రితమే మనం 4వ స్థాయికి చేరామని IMF లాంటి సంస్థలు తెలిపినాయి. కాబట్టి ఆర్థిక పరంగా కూడా మనం 4వ స్థానంలో ఉన్నాము. సైనిక పరంగా కూడా మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నామండి. కాబట్టి మనం పాకిస్తాన్ లాంటి చిన్న దేశానికి మనం భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఓన్లీ ఒకటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అది న్యూక్లియర్ స్టేట్, మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి మనం చాలా స్ట్రాటజిక్ గా, తెలివిగా, మనకి నష్టం లేకుండా, వాళ్ళకి ప్రజలకు కూడా నష్టం లేకుండా మనం వ్యవహరించాల్సి ఉంటుందండి ఈ యుద్ధంలో. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ గనక మళ్లీ ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందా? అది మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. మీరు పాకిస్తాన్ హిస్టరీ తీసుకుంటే పాకిస్తాన్ మిలిటరీ కంట్రోల్ చేస్తుందండి. మీరు చూడండి, జియావుల్ హక్ మిలిటరీ జనరల్, ఆయన తన చేతిలోకి అధికారాన్ని లాక్కొని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు. అలాగే ముషరఫ్ కూడా జనరల్ గా ఉన్నాడు. జనరల్ గా ఉన్న తర్వాత కార్గిల్ వార్ చేశాడు. ఆ తర్వాత కార్గిల్ వార్ అయిపోయిన తర్వాత ఆయన రిటైర్ అవ్వకుండా ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన్ని పాకిస్తాన్ లో ఎంటర్ కాకుండా ఆపేసి తన పదవిని లాక్కున్నాడు. నిన్న కూడా చూస్తుంటారు మీరు, నిన్న కాక 2 రోజుల క్రితం పాకిస్తాన్ సుప్రీంకోర్టు మిలిటరీకి సర్వాధికారాలు ఇచ్చింది. అంటే సివిలియన్ లీడర్స్ ని కానీ, సివిలియన్స్ ని కానీ అది మిలిటరీ కోర్ట్స్ ద్వారా విచారించవచ్చు అని. అంటే పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు ఉన్న పవర్స్ ని ఆర్మీకి కట్టబెట్టింది 2 రోజుల క్రితం పాకిస్తాన్ సుప్రీంకోర్టు. కాబట్టి ఈ ఆర్మీ అనేది
పాలిటిషియన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుందండి పాకిస్తాన్ లో. వాళ్ళు ఈ మొత్తం పాలిటిక్స్ కాకుండా వ్యాపారాన్ని కూడా కంట్రోల్ చేస్తుంటారు, బిజినెస్ ని. దాదాపు 100 రకాలైన బిజినెస్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్, సిమెంట్ ఫ్యాక్టరీలు, లాండ్రీ కూడా సర్వీసెస్ కూడా డైరెక్ట్ గా ఆపరేట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి పాలిటిక్స్, బిజినెస్ ను కంట్రోల్ చేసే ఆర్మీ ఆ దేశంలో చాలా పవర్ఫుల్ అండి వాళ్ళ వరకు. కాబట్టి ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు, పాలకులు కూడా విసిగిపోయి ఉన్నారు. మొత్తం ఆర్మీ కంట్రోల్ చేస్తుందండి ఆ పాలిటిషియన్ ని. కాబట్టి ఎట్లాంటి ఉంటుందో మనకు కూడా కష్టమే. మళ్ళీ ఎవరైనా మిలిటరీ రూల్ లాంటిది రావడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. అలాగాని వస్తే వాళ్ళు ఎవరి మాట వింటుంటే మళ్ళీ మిలిటరీ మన మిలిటరీతో మళ్ళీ మనం తరపులాల్సి ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉన్నామండి. సరిహద్దుల్లో పాకిస్తాన్ కవింపు చర్యలను నియంత్రించాలంటే భారత్ ఏ విధంగా ముందుకెళ్లాల్సి ఉంటుందండి? దీనికంటే మనకి పాకిస్తాన్ తోటి 3,300 కిలోమీటర్ల బార్డర్ ఉందండి, ఇంటర్నేషనల్ బార్డర్. ఈ 3,300 కిలోమీటర్లో 1,200 కిలోమీటర్లు జమ్మూ కాశ్మీర్ లో ఉంది. మిగతా 500 కిలోమీటర్లు గుజరాత్ తోటి, 500 కిలోమీటర్లు పంజాబ్ తోటి, అలాగే ఇంకొక 500 కిలోమీటర్లు రాజస్థాన్ బార్డర్ ఉందండి. ఈ ఒక జమ్మూ కాశ్మీర్ కాకుండా మిగతా సరిహద్దు అంతా ఫెన్స్డ్ అంటే 2,000 కిలోమీటర్ల పైచలకు కంప్లీట్ గా ఫెన్స్డ్ అండ్ గార్డెడ్ అండి. ఆ ప్రాంతంలో మనకి అన్ని బంకర్స్ ఉంటాయి. మనం వాళ్ళు ఏమైనా ఫైర్ చేస్తే మనం తిప్పుకొట్టగలము. ఓన్లీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మాత్రమే లోయ అది ఉండటం వల్ల ఫెన్సింగ్ లేదు. అటువంటి ప్రాంతంలో ఉంటే ఎప్పుడు కూడా రాజౌరి, జమ్మూ కాశ్మీర్, పూంచ్ ఈ సెక్టర్స్ లో ఎప్పుడు కాల్పులు జరుగుతుంటే అవి బార్డర్ కి చాలా దగ్గరగా ఉంటాయి. అక్కడి నుంచి మనం ఎప్పుడు మోటార్స్ తోటి మనం కూడా తిప్పుకొడుతూ ఉంటాము. ఇవన్నీ అక్కడి నుంచి ఎప్పుడు వస్తుంటాయండి. వాళ్ళు నిన్న కూడా చూస్తుంటారు, మనం కాల్పు డీజీఎం లెవెల్లో మనం అగ్రిమెంట్ అయ్యి కాల్పులో విరమించిన తర్వాత కూడా కనీసం ఒక 7-8 గంటలకు కూడా ఆ మెసేజ్ వాళ్ళకి చేరలేదో, మరి లేకపోతే ఆ మెసేజ్ ని వాళ్ళు పట్టించలేదో తెలియదు. కానీ వాళ్ళు తిరగబడి వాళ్ళు కాల్పులు చేశారు. దానికి కూడా మనం తిప్పికొట్టాము. మనం ధైర్యంగా మనం చెప్పా, ఈసారి కానీ మీరు ఏదైనా చేస్తే దానికి మనం 4 రెట్లు మనం తీవ్రంగా స్పందిస్తామని వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాము. ఇప్పుడు మనం చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చేసిన పనికి వాళ్ళకి గట్టిగా బుద్ధి వచ్చి ఉండొచ్చండి. దాంతో వాళ్ళు మళ్ళీ మన మీద ఏమైనా చేయాలంటే 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ధైర్యంగానే ఉండొచ్చండి. అయితే సింధు జలాల నిలిపివేత పాకిస్తాన్కి చాలా ప్రభావం చూపిస్తోంది. ఈ కాసేపట్లో జరగబోయే డీజీఎంఓల చర్చల్లో ఈ అంశం పాకిస్తాన్ ఏమైనా లేవనెత్తే అవకాశం ఉందా? తప్పకుండా లేవనెస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ఈ సింధు నదిలో మొత్తం 6 నదులు ఉన్నాయండి. ఈ 6 నదుల్లో అప్పట్లో మనము పట్టించుకోలేదు, ఎందుకంటే మనకు అవసరం లేదులే అనుకున్నామో ఏమో. కానీ మొత్తం 80% వాటర్ ని దానికి పాకిస్తాన్ కి దారాదత్తం చేసాము వితౌట్ ఎనీ దిస్ థింగ్. కానీ ఒక క్లాజ్ ఉంది అందులో, ఎనీ ఎన్విరాన్మెంటల్ కానీ తర్వాత మిగతా అటువంటి ఏమన్నా సమస్యలు వస్తే మనం దాన్ని తిరిగి పునఃసంస్కరించుకోవచ్చు అని ఆ క్లాజ్ ఒకటి ఉండటం వలన మనము ఈ రోజు ధైర్యంగా దాన్ని నిలిపేయగలిగాము. ఇప్పటికైనా ఆ వాటర్ మన చేతిలో ఉన్నటువంటి ప్రధానమైన ఆయుధం అండి. మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ వాటర్ ద్వారా మనం కానీ ఆపామంటే మెయిన్ పాకిస్తాన్ లో వాళ్ళ జీవనాధారము వాళ్ళకి వ్యవసాయం మాత్రమే. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోయింది. అంతా అమెరికా, చైనా మొత్తం టేక్ఓవర్ చేసుకుందండి. ప్రతి మంత్ $2.3 బిలియన్ అయినటువంటి సరుకుల్ని చైనా నుంచి కొనుక్కుంటుంది. చివరికి టూత్ బ్రష్, సైకిల్, మోటార్ సైకిల్ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకోవట్లేదండి. వాళ్ళకున్న ఒకటే ఆధారం వ్యవసాయము మరియు కాపర్ ఎక్స్పోర్ట్ అండి. కాపర్ చాలా అత్యధికంగా ఉంది. చైనాకి దాదాపు నెలకి $1 బిలియన్ వర్త్ అయినటువంటి కాపర్ ఎక్స్పోర్ట్ చేస్తుంటది. కాబట్టి మనం ఈ వాటర్ ని ఆపేస్తే వాళ్ళకి మెయిన్ సోర్స్ అయినటువంటి వ్యవసాయం చాలా ఇంపాక్ట్ అవుతుందండి. దాంతో అది గెలిగిలా తన్నుకొని మళ్ళీ మన కాలబేరానికి రావాలి. మళ్ళీ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గరకో, యునైటెడ్ నేషన్స్ దగ్గరకో వెళ్తాయి. మనం అప్పుడు కూర్చొని మనకి రావాల్సిన వాటర్ ప్రకారం చూసుకున్నా మనకి ఎట్లేదన్నా మనకి మినిమం 40-50% మనకు వస్తుందండి. మనం తీసుకున్న 20% కాకుండా. కానీ మనం వాటర్ కూడా పెట్టి పాకిస్తాన్ కంట్రోల్ చేయొచ్చండి. ఇవాళ అసలు నిజంగా మనం యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ కొలాప్స్ అయిపోద్దండి. నేను చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ అనే దేశం మన ఉత్తరప్రదేశ్ కంటే చిన్నదండి పాపులేషన్ వైజ్. వైశాల్యంలో ఉత్తరప్రదేశ్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ గత 78 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ మిలిటరీ బడ్జెట్ ఈ రోజు తీసుకుంటే మీరు $2.3 లక్షల రూపాయలండి. అంటే 2.5 లక్షల కోట్లు సంవత్సరానికి డిఫెన్స్ మీద అది ఖర్చు చేస్తుందండి. దానికి వచ్చే ఆదాయం లేదు. అక్కడ మనలాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఫార్మా కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏమీ లేవండి. కార్లు కూడా వాళ్ళు తయారు చేసుకోలేరు, స్కూటర్లు కూడా తయారు చేసుకోలేరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతి నెల $2.3 లక్షల
ప్రతి సంవత్సరం డిఫెన్స్ మీద ఖర్చు పెడుతూ ఉంటే ఈ 79 సంవత్సరాలు అది ఎట్లాగో లాక్కొచ్చింది. ఇక ముందు 4-5 సంవత్సరాలు కూడా తన డిఫెన్స్ ని ఖర్చు పెట్టలేదు. మీరు చూస్తే IMF ఆల్రెడీ లాస్ట్ 5 బెయిల్అవుట్స్ లో కూడా వాళ్ళ యొక్క రీస్ట్రక్చర్ చేసుకోమంది గవర్నమెంట్ ని. 40% మినిస్ట్రీస్ ని అబాలిష్ చేసింది. అలాగే చాలా దేశాల్లో ఉన్నటువంటి దౌత్య కార్యాలను కూడా మూసేసుకోవాలి. మీరు అక్కడ ఆ దౌత్య కార్యాలు అంటే 200-190 దేశాల్లో దౌత్య కార్యాలు మీరు ఆపరేట్ చేయలేరు, వాటికి ఖర్చులు మీరు భరించలేరు, వాటిని కూడా మీరు క్లోజ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, 40% మినిస్ట్రీస్ మీరు రద్దు చేసుకోవాలి. ఇవి చేసుకుంటేనే మీకు లోన్ ఇస్తా ఉన్నాయి. మినిస్ట్రీస్ కూడా అవి రద్దు చేసుకున్నాయి. ఇంకా కొన్ని రోజులు పోతే డిఫెన్స్ కూడా మీరు మొత్తం 2 లక్షల నుంచి 1 లక్ష రూపాయలు తగ్గించుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మనం యుద్ధం చేయకుండా దానంతరకు అదే ఓడిపోతుంది. అది పెట్టే ఖర్చు కూడా డిఫెన్స్ కూడా ఖర్చు పెట్టలేని స్థితిలోకి చేరింది. ఇప్పుడు మనలాంటి మీరు చూడండి, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మనం ఇంత అభివృద్ధి చెంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మసీ చెందినా కానీ మనం పెన్షన్లు తర్వాత శాలరీలు ఇవ్వడానికి కొంచెం కష్టపడుతున్నాం. మన రాష్ట్రంలో మనకే ఇంత పరిస్థితి ఉంటే అక్కడ ఏమీ లేని దేశం సంవత్సరానికి 2.5 లక్షల కోట్లు డిఫెన్స్ బడ్జెట్ పెట్టాలంటే అది మొయలేని భారం అయిపోయింది. అదందరికి అదే పనిపోద్దండి. మనం యుద్ధం కూడా చేసి మన డబ్బులు మన ప్రాణాలు పోగొల్చుకునే పని లేదు. ఇంకా 4-5 సంవత్సరాలు ఇట్లాగే అది 2 లక్షలు 3 లక్షలు రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే డిఫెన్స్ బడ్జెట్ మీద దానంతరికి అదే మునిగిపోద్దండి. మనం నీళ్లు బంద్ చేస్తాం కదా, నీళ్లు బంద్ చేస్తే ఇంకా దానికి పండే ఇప్పటికే అక్కడ మన గోధుమ పిండి 300 రూపాయల కిలో, ఒక బ్రెడ్ ప్యాకెట్ 300 రూపాయలు అమ్ముతుంది, పాలు కూడా 200 రూపాయలు లీటర్ అమ్ముతున్నారు. ఈ స్థితిలో ఇంకా వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి నిత్యావసర వస్తువులు ఇంకా బాగా అయిపోయి శ్రీలంకలో జరిగినటువంటి పరిస్థితి, బంగ్లాదేశ్ లో జరిగిన పరిస్థితి, తిరుగుబాటు కూడా రావడానికి అవకాశం ఉందండి. అలాగే బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, తర్వాత టెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ నార్థన్ సైడ్ వాళ్ళు సో ఈ 30 దాడి చేస్తున్నాయి. అట్లాగే ఇన్ఫ్లేషన్, తర్వాత ఈ మన సింధు నది ఇవన్నీ పనిచేస్తే ఇక పాకిస్తాన్ ఇప్పటికే మనం మందులు అయితే ఎప్పుడైతే ఆపేసామో మనము చాలా ఇబ్బంది పడుతున్నారండి. చాలా వరకు వాళ్ళకి కావాల్సిన మందులు మన దేశం నుంచి వెళ్తాయి. మన దేశం నుంచి దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుంచి వాళ్ళు కొనుక్కుంటారు. ఆల్మోస్ట్ 70% మెడిసిన్స్ అన్ని ఇండియన్ మేడే వాళ్ళకి వెళ్తున్నాయి. కానీ మనం పూర్తిగా బంద్ చేసాం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో, చైనా మార్కెట్ లో రెట్టింపు రేటు పెట్టి ఆ మందులు కొనుక్కోవాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనము చేసే వార్ చేయకుండా సాఫ్ట్ వార్ మనం చేయగలిగితే అంటే వాళ్ళకి మందులు, నీళ్లు, అలాగే కావాల్సిన మన దగ్గర నుంచి వెళ్ళే బ్రెడ్, టమోటా, ఉల్లిపాయ ఇవన్నీ కూడా మన దేశం నుంచి వెళ్తాయి. అవి మనం వాఘా బార్డర్ నుంచి బంద్ చేసాము. వాళ్ళు ఇప్పుడు దుబాయ్ నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ ఈ మందులు, తర్వాత మన ఉల్లిపాయలు, టమోటాలు ఇట్లాంటివన్నీ మన దగ్గర వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. 3 రెట్లు రేటు పెట్టి ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్ లో ఉంది, 25% ఉంది. కానీ ఆ దేశానికి మనం యుద్ధం చేయకుండా అనేది మునిగిపోద్దండి. కాబట్టి ఈ పరిస్థితులన్నీ మనం ఆలోచించి సరైన టైంలో మనం మంచి నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారు.